బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు తెలియపరుస్తాను. బైబిల్లో జరిగిన ఒక సంభవం ఏంటంటే, ఒక రోజున ఇశ్రాయేలీలందరూ తమ తమ పనులు చేసుకుంటూ ఉండగా వారి చుట్టూ శత్రు సైన్యము ఆవరించింది. ఆ శత్రు యొక్క సైన్యము ఎంతగా ఆవరించారంటే, మిడతల దండంతా, ఇసుక రేణువులంతా, ఆ శత్రు సమూహము లెక్కెంతయి అంటే, ఇశ్రాయేలు సమాజాన్ని చుట్టముట్టిన ఆ శత్రు సమూహం యొక్క లెక్క ఇసుక రేణువులంతా, మిడతల దండంతగా వచ్చి వాళ్ళని చుట్టుముట్టారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలవరానికి గురైపోయారు. క్షేమంగా బ్రతుకుతున్న మా ఊర్లో మా జనముల మధ్య ఉన్నపాటికి శత్రు సమూహం ఏంటని చెప్పి కలవరపడ్డారు. వాళ్ళు రాను రాను వాళ్ళని బలహీనపరుస్తూ ఉన్నారు, అడ్డగిస్తూ ఉన్నారు. కొందరేమో పారిపోయారు, కొందరు తప్పిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లా ప్రజలకి. ఒక యవనస్తుడు తాను కూడా ఎటో ఒకటి వెళ్ళిపోదామని చెప్పి తన పొలంలో గోధుమ పంట ఉంటే దానిని, ఆ పంటను సిద్ధపరచుకొని దాన్ని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి పొలంలో పని చేసుకుంటున్నాడు. ఇక శత్రువులు ముట్టడించారు ఈ ఊరిని. ఈ ఊరిలో బ్రతకటం అసాధ్యము. గోధుమ పంట తీసుకొని నేను కూడా ఎటో ఒకటి వెళ్ళిపోదామని చెప్పి గోధుమ పొలములో పనిచేస్తా ఉన్నాడు. షడలుగా దేవుని దూత, ఒక దూత ప్రత్యక్షమై, ఓ యవనస్తుడా, ఇదిగో ఎక్కడికి పారిపోతావు? ఈ ప్రజలను మీరే కాపాడాలి, నీవే కాపాడాలి. బలేవడవయ్యా, వచ్చిన శత్రు సమూహము మిడతల దండంతా, ఇసుక రేణువులంతా, నేనెవరిని? ఒంటిగాండి. నా కులం ఏంటో తెలుసు కదా, నా గోత్రం ఏంటో తెలుసు కదా, అసలు నా పుట్టుకేంటో తెలుసు కదా. మా అమ్మ ఒక వేశ్య కుటుంబంలో పుట్టాను. నా గోత్రం చాలా చిన్నది, నాకంత బలం లేదు అని గిద్యోను దేవదూతతో చెప్తా ఉన్నాడు. దేవదూత అంటున్నాడు, లేదు లేదు, నీ ద్వారా ఈ కార్యము యెహోవా చెయ్యాలనుకుంటున్నాడంటే, ఈ యవనస్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏడున్నాడు, మళ్ళీ ఆయన పేరు చెప్తున్నావు. దేవుడు మా పక్షంగా ఉంటే అసలు శత్రువులు ఎందుకు వస్తారు? దేవుడు లేడు, ఏమి లేడు. ఇదిగో ఈ మాటలు నాకు చెప్పకని చెప్పేసి తన పని తను చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ యవనస్తుడి యొక్క హృదయంలో ఏముందో తెలుసా? దేవుడు ఉంటే శత్రువులు ఎందుకు వస్తారు మా ఊరి మీదకి? తన ఆలోచన చూడండి. ఇలాంటి పరిస్థితి ఎందుకు సంభవిస్తుంది? యెహోవా మా పక్షంగా ఉంటే, నిజంగా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడు మా పక్షం కనుక ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? చూడండి ఆ పిల్లల పరిస్థితి, ఈ ఊరు అల్లకల్లోలం అయిపోతుంది అని అంటా ఉన్నాడు. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు గిద్యోను లాగే ఈ మాటలు అంటా ఉన్నారు. మా ఇళ్లలో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఇంకా దేవుడు ఏడున్నాడు? దేవుడు లేడు. అసలు దేవుడు ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇల్లంతా చూడండి, అంత గలిబిలితో నిండిపోయింది. ఏ పని సక్సెస్ కావట్లా, ఏ అడుగేసినా అది విఫలమైపోతుంది. కాబట్టి దేవుడు లేడు అనేటువంటి ఒక తాత్పర్యము ప్రతి మనుషుల్లో నిండుకుపోయింది. చాలా మంది భావన ఏంటంటే, దేవుడు లేడు నాలో, నా ఇంట్లో దేవుడు లేడు, నేనేదో దేవుడు ఉంటాడులే, నాతో ఉంటాడు అనుకొని నమ్మాను ఆయన్ని. ఆయన నాతో ఎక్కడ ఉంటాడు? ఆయనకేదో పని ఉండి పని మీద వెళ్ళిపోయి ఉంటాడు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయో ఆయన పనులు ఆయన ఉంటాడు, నాతో ఎందుకు ఉంటాడు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు చాలా మంది దేవుని పిల్లలు. అందుకని యేసయ్య ఈరోజు నీతో నాతో సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఓ నా
దేవుని పిల్లలారా, మీరు అలాగ తలంచొద్దు, గిద్యోనులాగా అలా ఊహించొద్దు, అలా ఆలోచించొద్దు. ఇదిగో నేను మీతో సెలవిస్తున్న మాట వినండి అని చెప్పి యెషయా గ్రంథము చదవండి. యెషయా గ్రంథము మైకి యెషయా గ్రంథము బైబిల్ తెరచి 7వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ అధ్యాయం 9వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. బాగా వినండి. గిద్యోనులాగా నువ్వు తలంచబాక. నేను లేనంటున్నాడు గిద్యోను. పరిస్థితులన్నీ మీదకి వచ్చినాయని, నేను లేను, నన్ను విడిచిపెట్టాడని గిద్యోను అనుకున్నట్లుగా మీరు అనుకుంటున్నారేమో. అసలు నేను ఏమై ఉన్నానో మీకు తెలియపరుస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చదవండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెదను. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఆ చివరిలో చూడండి, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. గిద్యోనేమో దేవునికి ఇలా జరుగుతుందా, దేవుని ప్రజలకు ఇలాంటి పరిస్థితులు వస్తాయా అని తాను యొక్క హృదయ ఆలోచన. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను ఆసక్తి కలిగి నిన్ను ఆశీర్వదించడానికి నేను లెగుస్తూ ఉన్నాను. వృద్ధి కలుగు చేస్తా, క్షేమాన్ని కలుగు చేస్తా, న్యాయాన్ని స్థాపిస్తా, నీతిని కలుగు చేస్తా. నిన్ను స్థిరపరిచేంత వరకు నిన్ను విడువను, ఎడబాయనని దేవుని వాక్యం చెప్తుంది. గిద్యోనేమో తన సమాజంలో కలిగిన పరిస్థితులను చూసి, ప్రజలకు కలిగిన పరిస్థితులను చూసి, దేవుడు లేడు, దేవుడు ఇలా జరుగుతుందా, దేవుడు చూస్తుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయా అని చెప్పి తానంటున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఏమంటున్నాడంటే, అలా కాదు, నేను ఆసక్తి గల దేవుడును, నేను నా కార్యాన్ని ఆసక్తితో జరిపించడానికి శక్తి గలవాడు. మీరు అనుకున్నట్లుగా నేను మర్చిపోయే దేవుడిని కాదు, ఇడిచిపెట్టే దేవుడిని కాదు, పరిస్థితులను చూసి దూరం అయిపోయే దేవుడిని కాదు. నీతో చెప్పాను, క్షేమాన్ని కలుగు చేస్తానని చెప్పాను, వృద్ధిని కలుగు చేస్తాను, న్యాయాన్ని స్థాపిస్తా, నీతిని స్థాపిస్తా. ఇదంతా జరిగే వరకు నేను ఆసక్తి కలిగి ఈ కార్యాన్ని నెరవేరుస్తాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడేమో అలా అంటున్నాడు, మనుషుడేమో ఆయన ఎక్కడున్నాడు. ఈరోజు చాలా మంది హృదయాలలో ఏదో చిన్న కష్టం వచ్చిందని, ఇంట్లో బాధలు వచ్చినాయని, అనుకున్న కార్యాలు జరగట్లేదనంత మాత్రాన దేవుడు ఇడిచిపెట్టాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది అబద్ధం. సత్యవంతుడైన దేవుడు చెప్తున్నది ఏంటంటే, వృద్ధి కలుగు చేస్తానని చెప్పాను, క్షేమాన్ని కలుగు చేస్తాను, న్యాయాన్ని స్థాపిస్తా, నీతిని నెరవేరుస్తా. ఈ కార్యాలు జరిగేంత వరకు నా ఆసక్తిని విడవను. నేను ప్రమాణం చేస్తానని ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన దేవుడు సత్యవంతుడు. ఆమేన్. అది చెప్పాలి. ఆమేన్. ఆయనేమో నేను ప్రమాణం చేస్తానంటున్నాడు, నా ఆసక్తిని కనపరుస్తానని ప్రమాణం చేస్తానంటున్నాడు. గిద్యోనేమో ఆయన ఎక్కడున్నాళ్లే అనుకుంటున్నాడు. దేవుడు బిడ్డలారా,
ఈరోజు నీకు కూడా అలాంటి ఆలోచన వస్తే అది సరైన ఆలోచన కాదు. ఆ ఆలోచన ద్వారా నువ్వు కృంగిపోతావు. దేవుడు లేడు, ఇడిచిపెట్టాడు, నాకు దూరం అయిపోయాడు, ఆయన లేనందువల్ల నాకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇరుకులను నువ్వు అనుకుంటున్నావు. కానీ నా ప్రభు అంటున్నాడు, కాదు కాదు కాదు, నీ కష్టాలు ఎన్ని ఉన్నా, ఇబ్బందులు ఎన్ని ఉన్నా, ఇరుకులు ఎన్ని ఉన్నా సరే, నేను చెప్పిన ప్రమాణమును నేను నెరవేర్చుటకు ఆసక్తి కలిగి ఉన్నాను. ఆమేన్. మనం ఎప్పుడు కూడా యేసయ్య మనం లేడు, ఇడిచిపెట్టాడు, అందుకని నాకు ఈ కష్టాలు, ఈ బాధలని ఎన్నటన్నటి కూడా అనుకోకూడదంట. చూడండి, ఒక రోజున జరిగిన సంభవం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి కనానుకు ప్రయాణం చేస్తా ఉన్నారు. వాళ్లకు ప్రయాణాన్ని సిద్ధపరిచింది ఎవరు? దేవుడే. ఆకాశమందున్న దేవుడు మోషేను పిలిచి, మోషే మోషే, ఇశ్రాయేలీలు వారిని ఐగుప్తులో నుండి కనానుకు తీసుకుపోదా అని చెప్పాడు. మోషే వచ్చి ప్రజలతో చెప్పాడు, ఇదిగో మన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మీరు ఐగుప్తులో ఉండటం దేవుడికి ఇష్టం లేదు, మీరు బయలుదేరి కనానుకు ప్రయాణాన్ని సిద్ధపరచుకోండి అని చెప్పాడు. మోషే మాట విన్నారు, ప్రయాణాన్ని ప్రారంభించారు. కొద్ది ప్రయాణం చేసిన తర్వాత హఠాత్తుగా వారి ఎదుట ఒక పెద్ద సముద్రము అడ్డగించింది. కలవరపడ్డారు. వెంటనే మోషేతో అంటున్నారు, మోషే మోషే, ఏదో కనాను ప్రయాణం అన్నావు, అక్కడ పాలున్నవి, తేనెలున్నవి, అది మంచి దేశము, ప్రయాణం చేయండి అని ప్రయాణాన్ని ప్రారంభించావు. ప్రయాణం చేసిన కొద్ది రోజులకే ఇదిగో ఏంటి సముద్రం. అలా అంటూ ఉండగానే వెనక నుంచి ఎవరు వస్తున్నారు? మరలా ఫరో సైన్యము వాళ్ళని వెంబడిస్తా ఉన్నాయి. అది చూడగానే ఇంకొంచెం భయం పెరిగింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మోషే మోషే, అసలు ఏం జరుగుతుంది? ఇది ప్రయాణం ప్రారంభించిన వెంటనే ఈ సముద్రం అడ్డగించటం ఏంటి? అలలేంటి? ఈ సముద్రపు ఘోషలేంటి? కలవరపడ్డారు. వెనక చూస్తే మరలా ఫరో సైన్యం మరలా వెంబడిస్తా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక మోషే మీద సనగటం ప్రారంభించారు. ఇది గిద్యోను ఆత్మ. దేవుడు అన్నావు ఏడి, ప్రయాణాన్ని ప్రారంభించమంది దేవుడు అని చెప్పావు, ఇదిగో ఈ పని చేయమంది దేవుడు అని చెప్పావు, దేవుడు మనతో ఉంటాడని చెప్పావు. ప్రారంభిస్తే ఎక్కడ దేవుడు? ఎదుటేమో సముద్ర పలల ఘోషలు, సముద్ర పలల శబ్దాలు, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం మరలా వస్తా ఉన్నది. దేవుడు ఏమైపోయాడు మోషే అని అందరూ కూడా మోషే మీద సొనగటం ప్రారంభించారు. ఇది ఒక గిద్యోను ఆత్మ. చిన్న ట్రబుల్ వచ్చిందంటే దేవుడు సొలుగుతాం. మనం ప్రారంభించిన తర్వాత ఏదైనా ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, సమస్య కానీ వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా, అనవసరంగా ఈ పని ఎందుకు ప్రారంభించాను, అసలు ఈ పని ప్రారంభించుకుంటే మంచిది అని చెప్పి నువ్వు కలత చెందుతున్నావు. నువ్వు ప్రారంభించాల్సిందే. ప్రారంభించినప్పుడు అడ్డులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఫరో సైన్యం నిన్ను వెంబడిస్తుంది, సముద్రపు అలల ఘోష నిన్ను భయపెడతాది, కానీ నువ్వు కలవరపడకూడదు. ఆమేన్. మన దేవుడు చెప్పాడు, ఇదిగో నేను నిన్ను క్షేమాన్ని కలుగు చేయటానికి నా చెయ్యి కుర్చగా చేసుకోలేదు. సముద్ర పొలం లేచేయ నువ్వెందుకు కలవరపడతావు? వెనక ఫరో సైన్యం వస్తుందని నువ్వెందుకు భయపడతావు? ఇదిగో నీకు తెలియకుండా నా కార్యమును నేను చేస్తా ఉన్నాను. ఆమేన్. మనం చూసేది మన సమస్యలు. అయ్యో, ఎదుటేమో సముద్ర పొలలు, వెనకేమో ఫరో రథములు, మధ్యలో చిక్కుకుపోయాడు. సమస్యలు ఒత్తుతున్నప్పుడు, సమస్యలు నెత్తికెక్కుతున్నప్పుడు మనం ఏమంటామంటే, దేవుడు విడిచిపెట్టినట్టున్నాడు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నాను.
మీరు అలా అనుకోకూడదు. మీరు అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. యేసయ్య చెప్తున్నాడు, నేను సత్యవంతుడైన దేవుడును. నువ్వు అనుకునే విధానం కరెక్ట్ కాదు, ఒకవేళ నీకు అలాగా ఉండొచ్చు. అయితే నేను నా ఆసక్తిని నీ ఎడల కనపరుస్తూనే ఉన్నాను. ఆమేన్. ఎదుటేమో సముద్ర పొలము, వెనకేమో ఫరో సైన్యం, మనుషులేమో దేవుడు ఎక్కడ ఇడిచిపెట్టాడే, ఈ పరిస్థితులు మమ్మల్ని ఒంటరి చేసాడని దేవుడు సునుక్కుంటున్నారు. నేను ఇడిచిపెట్టేవాడిని కాను. ఇదిగో నా ఆసక్తికరమైన కార్యాలు నీకు తెలియకుండానే జరుగుతున్నాయి. వాళ్ళేమో వస్తా ఉన్నారు, దేవుడు వాళ్ళు రానిచ్చాడు, దగ్గరకు రానిచ్చాడు. ఎందుకు రానిస్తున్నాడు తెలుసా? వాళ్ళని ఎక్కడ ప్రతిపెట్టాలి? ఫరో సైన్యము దగ్గరకు వచ్చే కొలది దేవుని పిల్లలు భయపడుతున్నారు. సమస్య పెరిగే కొలది సహజంగా భయపడతాం. కానీ దేవుడు అంటున్నాడు, అది ఎంతైనా పెరగలే, సమస్య ఎంతన్నా కానీ నా కార్యములు నువ్వు చూచుదువు కాక, నా బాహువులు నువ్వు చూచుదువు కాక. వాళ్ళు రావాలి, ఇంకొంచెం రావాలి, ఇంకొంచెం ముందుకు రావాలి. అసలు ఎందుకు రావాలి? దేవుని సంకల్పం బహు ఆశ్చర్యకరంగా ఉంటాడు. వాళ్ళను రానిచ్చి ఎక్కడ పాతి పెట్టాలనుకుంటున్నాడు? సముద్రంలో పాతి పెట్టాలనుకుంటున్నాడు. నీలాగా ఆయన చేతగాని వాడు కాదు. నువ్వు అనుకున్నట్లుగా ఆయన ఏదో వేరే ధ్యానంలో లేడు. ఆయన నీకు కలుగుతున్న ఇబ్బందుల నుండి ఎలాగా విడిపించాలని ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాడు. నీకు ఎప్పుడైతే కష్టాలు ఇబ్బందులు కలుగుతున్నాయో, రోషగల దేవుడు వాటి నుండి ఎలా విడిపించాలని తన పని తను చేస్తా ఉన్నాడు, ఆసక్తి గలవాడై. ఆమె ఈ ఇశ్రాయేలీయులేమో అయ్యో ఇటేమో సముద్ర పొలలో, వెనకేమో ఫరో సైన్యం వస్తుందని కలవరపడుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళనే రానిచ్చాడు, వీటిని రేగనిచ్చాడు. ఒక సమయం వచ్చింది, టైం వచ్చింది. ఒక్క సమయం రాగానే ఎదుటిన్నట్టు సముద్రం ఏమో పాయలైపోయింది. వచ్చినటువంటి శత్రు సమూహాన్ని అదే సముద్రములో వారిని హతమార్చిన దేవుడు. చదవగలరా ఒకసారి? ఆమె నీ కళ్ళ ముందు నీకు కలుగుతున్న ఇబ్బందులే కనపడుతున్నాయి. ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూడలేదు. ఒక బిడ్డకు రోగం వచ్చిందంటే తండ్రి చూస్తా కూర్చోడు, ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. ఒక తండ్రి తన బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు చూస్తా కూర్చోడు. అలాగే మన దేవుడు కూడా నీకు ఆపదలు వచ్చినప్పుడు చూస్తా కూర్చుంటున్నాడు. నేనొక్కడే ప్రయాసపడుతున్నాను, నాకే ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి నువ్వు అనుకోవద్దు. యేసయ్య చెప్తున్నాడు, నీకు ఇబ్బంది ప్రారంభమైనప్పుడే విడుదల నేను కలుగు చేస్తాను. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. నీకు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నానో చూడు ఒకసారి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక అది కనుక సమస్యలకు భయపడకండి. చూసారు అంత చక్కగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ సమస్యలతో ఆయన పోరాడుతున్నాడు. నువ్వేమంటున్నావు అంటే, దేవుడు ఎక్కడికి పోయాడు, నాకు ఇంటి నిండా సమస్యలు, ఒంటి నిండా వ్యాధులు, ఎక్కడికి వెళ్ళినా అపాయకరమైన పరిస్థితులని నువ్వు వీటిని చూస్తున్నావో, వాటిని ఎలాగా పాతి పెట్టాలి, వాటిని ఎలాగా నీ ఎదుట తొలగించాలని ఆయన ఆసక్తి పనిచేయుచున్నది. ఆమేన్. బైబిల్ రాస్తుంది, వారితో నేను యుద్ధం చేస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. గిద్యోనులాగా దేవుడు లేడేమో అనుకొని నువ్వు అవిశ్వాసివి కావద్దు. నిన్ను పిలిచింది కనికరము గల దేవుడు, నీతో ప్రమాణం చేసింది సత్యవంతుడైన దేవుడు. ఆయన అబద్ధం ఆడడం. ఇరుకులు వచ్చినాయి వెనక్కి వెళ్ళిపోవడం, ఇబ్బందులు వచ్చినాయని తన చేతి వెనక తీసుకోడు. కానీ తాను ఎప్పుడు కూడా నీకు కలిగే ఇరుకులను, ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించడానికి తన పని తను జరుగుతూ ఉన్నది. ఆమేన్. గిద్యోనులాగా గొనక్కండి. సమస్య వచ్చింది, సమస్యతో పాటుగా దేవుడు కూడా తన ఆసక్తి కనపరుస్తాడు. యుద్ధం ఆయన చేస్తాడంట. మీరు ఎలా ఉండాలంటే, ఈ సమస్యలన్నిటిని యెహోవా యుద్ధము చేసి గెలుచునుగాక.
నాకు కలిగిన ఇరుకులు ఇబ్బందులన్నిటినీ, ఫరో రథములను, సముద్రపు యొక్క అలల ఘోషలను లయపరిచిన దేవుడు నా సమస్యలన్నిటిపై విజయము ఇచ్చును గాకని నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. అప్పుడే యెహోవా మహత్యాన్ని చూస్తావు. నువ్వు ఎంతసేపు నీ కళ్ళ ముందు అప్పులు, బాధలు, కష్టాలు ఈ చూసుకుంటా వాటిని ఎంతసేపు ఆలోచించే కొలది, మత్తయి సువార్తలో ఉన్నది, చింతించే కొలది నువ్వు బలహీనపడిపోతావు. వర్రీ అంటారు, టెంప్ట్ అంటారు, కొంతమంది టెంప్ట్ అంటారు. ఓ ఎమోషన్ అయిపోతూ ఉంటారు. అయ్యో బాధలు పెరిగిపోతున్నాయి, నేను ప్రారంభించాను, ఇది నేను చేయలేకపోతున్నాను. దేవుడి దగ్గరికి వెళ్తే ఆయనేమో మాట్లాడట్లేదు, ఆయనేమో కరువు అయిపోయాడు, నేను ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నువ్వు చింతించబాక. నా ప్రభు అయిన యేసయ్య సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకు సముద్రము అడ్డొచ్చినప్పుడే నేను నీ పక్షంగా ఉన్నాను. ఐగుప్తు సైన్యాన్ని వెంబడించక మునిపే నేను నీతోనే ఉన్నాను. పక్షిరాజు ఎగిరి తన పిల్లలను కాపాడినట్లుగా నేను నీ పైన ఉండి నిన్ను ఎలా విడిపించాలని ఆలోచన చేసుకున్న దేవుడిని నేను. ఆమేన్. మన దేవుడు ఎవరు? అన్నిటిని గమనించే దేవుడు. పక్షి తన పిల్లలను రక్షించినట్లుగా, కోడి తన పిల్లలను రక్షించినట్లుగా తన ప్రజలైన వారిని ఎలా విడిపించాలి? ఎన్నడైనా నా బాహుబలం తక్కువైందా? సముద్రం కంటే నా బాహుబలం తక్కువ? ఫరో సైన్యం కంటే నా చెయ్యి ఏమైనా కురచగా ఉందా? నీ సమస్యలు నేను తీర్చలేనా? నువ్వెందుకు అలా కలవరపడతావు? ఇది ఒక గిద్యోని యొక్క ఆత్మ అంటారు. దేవుడు లేడు అని ఎన్నడూ అనకండి. సైన్యములకు అధిపతి యెహోవాను నేను, నా ఆసక్తిని ఎప్పుడు కలిగి ఉన్నాను, నీతో ప్రమాణం చేశాను, క్షేమాన్ని ఇస్తాను, వృద్ధిని కలుగు చేస్తాను, న్యాయాన్ని స్థాపిస్తాను, నీతిని కలుగు చేసే అంతవరకు నిన్ను విడవను, ఎడబాయనని చెప్పిన దేవుని ఒకసారి దగ్గరగా హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం ఉండకు. ఆ అవిశ్వాసం అనేది చాలా ప్రమాదం. అది రోగాలకు దారితీస్తుంది, చింతలకు దారితీస్తుంది, దిగులకు దారితీస్తుంది. నువ్వు కృంగిపోతావు. ఇంకా నిన్ను ఎవడో లేపలేడు. నువ్వేమనుకోవాలంటే, ఆనాడు ఇశ్రాయేలుల ముందు సముద్రపు అలల ఘోషను అణిచిన దేవుడు ఆయన. ఫరో సైన్యాన్ని, ఫరో రథములను సముద్రంలో పాతిపెట్టిన దేవుడు నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలన్నిటినీ ఆయన పాతిపెట్టును కాక. మీరు ఎప్పుడైతే అవిశ్వాసం ఉంచుతారో సడన్గా యెహోవా మహిమను చూస్తారు, మీరు యెహోవా అద్భుతాలు చూస్తారు. మీరు ఆయన చూడాలంటే నువ్వు గిద్యోని ఆత్మ కలిగి ఉండకూడదు, విశ్వాసం కలిగి ఉండాలి. నా దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు, న్యాయాధిపతి, మాట తప్పని వాడు. నాకు కలిగిన కష్టాలు చూసి నన్ను విడిచిపెడతాడా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆయన కార్యము ప్రారంభమవును కాక. ఆమేన్. మన చేతులు బలహీనమైనప్పుడు యెహోవా బాహు మన మీదకి వచ్చును గాక. మరొక సందర్భాలలో దేవుడు కష్టాలు, శోధనలు వస్తున్నప్పుడల్లా సహజంగా కంగారు పడుతూ ఉంటాం. మీరు బాగా గమనించండి. యోసేపు నిద్రపోయి లేచాడు. నిద్రపోయి లేచి అన్నదమ్ముడికి ఏమని చెప్పాడంటే, అమ్మ నాన్నకి ఏం చెప్పాడంటే చిన్నప్పుడే, నాన్న అమ్మ, ఒరే తమ్ముళ్ళారా, ఒరే అన్నలారా, నాకు కల వచ్చిందిరా అన్నాడు. ఏంట్రా చెప్పంటే, నా పని నిలబడింది, అన్ని పనులు నాకు ఆనుకొని ఉన్నాయి. ఈ దర్శనం యొక్క గొప్ప భావం ఏంటంటే, నేనేదో గొప్ప రాజును అవుతున్నాను రా, లోకాన్ని పరిపాలించే రాజును కాబోతున్నాను, దేవుడు నాకు అలా చూపించాడు అంటే వాళ్ళందరూ నవ్వారు. తర్వాత యోసేపు జీవితంలో ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో తనకేం ప్రారంభమైందో తెలుసా? అన్ని ఆటంకాలే. అన్నదమ్ముళ్ళు తిరుగుబాటు చేశారు, అన్నదమ్ముళ్ళకి తనకి గొడవలు వచ్చాయి, అన్నలు అతనిని కొట్టి గాయపరిచి గోతిలో పడేశారు. చూడండి, యోసేపుకేమో దేవుడు గొప్ప దర్శనం ఇచ్చాడు, నిన్ను వృద్ధి చేస్తా, రాజులుగా మిమ్మల్ని మారుస్తా. ఓ ఎవరు బిడ్డలారో మీరు కలవరపడబాకండి, మీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, కంగారు పడబాకండి అని దేవుడు సెలవిచ్చి యోసేపుతో మాట్లాడాడు. అయితే తర్వాత ఏం జరిగింది? అన్నీ కూడా ఆపోజిట్గా జరుగుతూ ఉన్నాయి. చూడండి, అన్నదమ్ముళ్ళేమో పగస్తులైపోయారు, అమ్మా నాన్నలు కూడా అతను పట్టించుకోవట్లేదు. అన్నలు అతన్ని గాయపరిచి కొట్టి ఒక గోతిలో పడేశారు.
యోసేపు కదల్చబడట్లా, యోసేపు కంగారు పడట్లా, నిమ్మళంగా ఉన్నాడు. ఏమన్నా జరగని నా దేవుడు ప్రమాణం చేశాడు, నాకు కలిగిన దర్శనాన్ని, నాకు చెప్పిన ప్రమాణాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు మనుషుడికి ఏదైనా ఆశీర్వాదానికి అడ్డుగా కానీ మనం చేసే పనులకు విరోధంగా ఏమైనా లెగవగానే కంగారు పడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. మీరు మీ పనులకు విరోధం లేచినప్పుడు కానీ ఆటంకాలు వచ్చినప్పుడు అప్పుడే మీరు స్థిరముగా ఉందురుగాక. ఎందుకో తెలుసా? ప్రమాణం చేసిన దేవుని మహిమ చూచే సమయం అదే. ఎప్పుడు దేవుని మహిమ చూసే తెలుసా? నువ్వు ఎప్పుడైతే విరోధం లెగుస్తాయో, ఇబ్బందులు లెగుస్తాయో, నీకన్నీ కూడా వ్యతిరేకత లెగుస్తాయో, వాటి నుండి విడిపించడానికి దేవుడు తన ఆసక్తిని రేపుకుంటాడు. చూడండి, యోసేపుకి దర్శనం కలిగించింది దేవుడు. అయితే సాతాను తనకు అన్ని ఆపోజిట్ చేస్తున్నాడు. అన్నదమ్ములని, తల్లిదండ్రులని అతన్ని కొట్టి గోతిలో పడేశారు. ఆ తర్వాత ఏమో అతన్ని బానిసగా అమ్మేశారు. ఒక పనివాడిగా వెళ్ళాడు, ఇప్పుడు ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. అక్కడికి పోయిన తర్వాత అదేదో రాణిగారు అతని మీద నేరం వేసింది. ఇతను నన్ను అలా చూశాడు, ఇలా చూశాడు. మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఐగుప్తు కట్టకట్టాల్లోకి వెళ్ళిపోయాడు. చూడండి, యోసేపు మాత్రం ఏం కదల్చబడట్లా, నిమ్మళంగా ఉన్నాడు. నాకు దేవుడు చెప్పాడు, యవనస్తుడా, నీ యవన ప్రాయాన్ని నేను కాపాడుతానని చెప్పాడు. నువ్వు రానున్న దినాలలో ఒక పనలాగా, ఒక సూర్యుడిలాగా, అనేకులకు ఒక నాయకుడిగా చేస్తానని చెప్పిన దేవుడు యందు నమ్మకంగా ఉన్నాడు. పరిస్థితుల వైపు చూడలేదు ఆయన. ఈరోజు నువ్వు నేనైతే దేవుడు నన్ను పిలిచాడు కదా, నేను దేవుని బిడ్డను కదా, అయినప్పటి నుండి నాకేంది ఇలాంటి పరిస్థితులు, మందిరానికి వెళ్తున్నప్పటి నుండి నాకేంది పరిస్థితులు అని నువ్వు అనుకుంటున్నావు. ఇది ఒక గిద్యోను ఆత్మ. రావడరా? నీతిమంతులకు అనేక ఆపదలు. నువ్వు ఎప్పుడైతే మంచిగా బ్రతకడానికి, దేవుడితో కలిసి నడవడానికి ప్రారంభిస్తావో, శత్రువు ఆపదలు కలుగు చేస్తాడు. అయితే ఈ ఆపదలు వచ్చినాయి అని చెప్పి మానవుడు దేవుని సొలుగుతున్నాడు. ఈ ఆపదలు తెచ్చినటువంటి శత్రు సమూహం అంతటిని కూడా నా దేవుడు లయపరచునుగాక. ఆమె నీ పని నువ్వు కొనసాగించు, దేవుడితో కలిసి నువ్వు పద, నీ నీతిని నువ్వు నెరవేర్చు. ఆయన చెప్పాడు, న్యాయాన్ని స్థాపిస్తా, నీతిని కనపరుస్తా. ఆపదలు వచ్చినాయని కలవరపడబాక. యోసేపు కూడా ఆపదలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. కంగారు పడలా, అయ్యో నా జీవితం ఇట్లా అయిందని. ఎందుకో తెలుసా? అతడు గిద్యోను ఆత్మకు దూరంగా ఉన్నాడు. మీరు కూడా గిద్యోను ఆత్మకు దూరంగా ఉండాలి. నాకేంటి పరిస్థితులు, ఏదైనా పని ప్రారంభిస్తే ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే దేవుడు నాతో లేడు. దేవుడు అడగపోతాడండి. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు అడగపోతాడు అసలు? ఇందులేడు, అందుగలడు. ఎందెందు వెతికినా ఆయన మనతోనే ఉంటానన్నాడు. యుగ సమాప్తి వరకు మనతోనే ఉంటానన్నాడు. నేను కునుక నిద్రపో కాపాడుతానని చెప్పిన దేవుణ్ణి గిద్యోనులాగా ఏమంటున్నారంటే, ఉన్నాడా, దేవుడుంటే ఇల్లు ఎందుకు ఆగిపోయింది, దేవుడుంటే పొలం ఎందుకు పండట్లేదు, దేవుడుంటే మా ఇంట్లో ఈ గొడవలేంటి, దేవుడుంటే నా ఒంట్లో ఈ రోగాలేంటి, ఈ అప్పులేంటి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. దీని నుండి నువ్వు బయటపడాలి. ఇవన్నీ ఎన్నైనా ఉండను, అది గోతి అయినా, చెరసాలైనా, నిందలైనా, ఉపద్రవాలైనా, శ్రమలైనా సరే, వాటిని అలాగే ఉండనే నీకు తెలియకుండా సత్యవంతుడు నీ మీద పనిచేస్తా ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, నా ఆసక్తి కలిగి నేను పనిచేస్తున్నాను, నేను ఆసక్తి గల దేవుడును, నిన్ను విడిపించడానికి, చెప్పిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి నా పని నేను చేస్తున్నాను అంటున్నాడు ఆయన. చూడండి, యేసేపేమో జైల్లో ఉన్నాడు, దేవుడు తన పనిని ప్రారంభించాడు. అందరూ అంటున్నారు, ఏసేపో కలవగన్నావు కదరా, ఏదో నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పావు కదా, ఏడ్రా నీ దేవుడిని అందరూ అంటూ ఉంటే యేసేపు అంటున్నాడు, నా దేవుడు ఆసక్తి గల దేవుడు, న్యాయాధిపతి, నీతిమంతుడు, నా జైలు నుండి విడిపిస్తాడు, గోతిలో నుండి విడిపిస్తాడు, నిందల పాలైన నా జీవితాన్ని హెచ్చిస్తాడు అని అలాగ అంటూ ఉన్నాడు. దేవుడు తన పనిని ప్రారంభించాడు. ఎలాగ ప్రారంభించాడు? ఒకరోజు రాజుగారికి ఒక కల వచ్చింది.
ఆ కళను రప్పించింది మన దేవుడే. రాజుగారు నిద్రపోతే కళ వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు ఆ కళ చూసి. చెమటలు పట్టాయి. పెద్దలందరినీ పిలిచాడు. పెద్దలారా రండి, నాకేదో కళ వచ్చింది. ఏమొచ్చింది రాజా అంటే, కళ గుర్తుకు రావట్లేదు, ఏమి రావట్లేదు, నాకేదో భయంగా ఉన్న కళను చూస్తే. అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో మన రాజ్యంలోనే ఒక యవనస్తుడు ఉన్నాడు. కళ భావం ఏంటో చెప్పగలిగినటువంటి దైవ ఆత్మ కలిగిన వాడు ఒకడున్నాడు. ఎవరు రాత్రంటే, అతడేనయ్యా యేసేపు, జైలు వేసేవు కదా నువ్వు. ఒరే అతడు నేరస్తుడు కదా. కాదు 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 అతడు దేవుడు ఆత్మ కలిగిన వాడు. నువ్వు అనుకున్నంతగా, ప్రజలు అనుకున్నంతగా కాదు. అతడు ఒక దైవాత్మ కలిగిన వాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు తెలియపరచగలిగిన దైవాత్మ అతనికి. ఇది అతను ఒకసారి పిలిపించాడు, నీ సమస్తం చెప్తాడని చెప్తే, అప్పుడు యేసేపుని, జైల్లో ఉన్న యేసేపుని రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజు అన్నాడు, నాయనా నాకు కలిగిన ఆ దర్శనము కళ భావం చెప్పురా అంటే, యేసేపు వెంటనే దేవుడికి మొరపెట్టి 5 నిమిషాల్లో కళ భావాన్ని చెప్పేశాడు. రాజా నీకొచ్చిన కళ ఏంటో తెలుసా? ఇదిగో బక్క చిక్కిన ఆవులు, బలమైన ఆవులు, ఇదిగో బలహీనమైన ఆవులు, బలవంతులైన ఆవులు ఇలా తింటున్నాయి అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే 7 సంవత్సరాలు నీ దేశానికి కరువు రాబోతుంది. ముందుగా నీ దేశాన్ని ధాన్యముల చేత భద్రపరుచుకో, లేకపోతే నీ దేశం అపాయకరంలో పడుతుందని చెప్పాడు. అరే నువ్వు చెప్పింది కరెక్టేనని చెప్పి వెంటనే అతను అన్నాడు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నీవే నడిపించు. ఈ రాజ్యానికి నా వల్ల కాదు, ఈ సమస్యను నేను తీర్చలేను, నీవే రాజుగా ఉండురా అని చెప్పి ఆ యవనస్తుడిని జైల్లో నుండి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. శోధనలు ఉన్నట్టుగానే ఉంటాయి, మన చుట్టూ శోధనలు ఉన్నట్టుగానే ఉంటాయి. ఆకాశం అందున్న దేవుడు వాటిని సాల్వ్ చేస్తూనే ఉంటాడు. ఇది మానవుడు గ్రహించట్లా. వాడు చూసేది ఏంటంటే కళ్ళ ముందు సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులే తప్ప ఆసక్తి గల తన పనిని చూడలేదు. దేవుడి పనిని చూడలేదు. మీరు ఆయన ఎవరు? నమ్మదగిన వాడు, ప్రమాణం చేసిన వాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను నిన్ను విడువను, అగ్నిలోకి వెళ్ళినా నేను కాపాడుకుంటాను, జలమంలోకి వెళ్ళినా నేను కాపాడుకుంటానని చెప్పాడు. నీకు ఇప్పుడేదో శోధనలు వచ్చినాయి అని చెప్పేసి కంగారు పడుతున్నారు ప్రజలు. ఇక మీదట మీరు కలవరపడుకుందురు గాక. ఆమేన్. మీరు ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిపించడానికి తన పని తను చేస్తా ఉన్నాడు. మీరు చూడండి, ఏదైనా కోర్టులో మనం ఒక కేసు అప్పీల్ అయినప్పుడు మనం ఇంటికాడ ఉంటాము, కానీ లాయర్లు దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలని లాయర్లు తన పని తను చేస్తానే ఉంటారు. ఆమేన్. మన దేవుడు న్యాయాధిపతి, ఒక లాయర్, ఒక అడ్వకేట్. ఆయన మనకు న్యాయాన్ని జరిగించడానికి నిద్రపోవట్లేదు ఆయన. ఆమేన్. నా బిడ్డకి ఎందుకు ఇలాంటి శోధన, నా బిడ్డకి ఎందుకు ఇంత ఇరగలు కలిగించావు సాతానా? జాగ్రత్త, నేను న్యాయాధిపతిగా నీ ఎందుకు వస్తా. దేవుడు నిద్రపోతున్నాడు. చాలా మంది భ్రమపడుతున్నారు, కృంగిపోతున్నారు. కానీ ఆయన ఆసక్తి గల దేవుడును, నేను నిన్ను విడువను, ఎడబాయిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. శోధనల్లో కూడా దేవుడు తన యొక్క ఆసక్తిని కనపరచునుగాక. ఆమేన్, ఆమేన్. వాళ్ళు యేసు ప్రభువుకి వర్తమానం పంపించారు. మా తమ్ముడు రోగంలో ఉన్నాడయ్యా. మరియా మార్త నుండి యేసు ప్రభువుకు వర్తమానం వెళ్ళింది. మా తమ్ముడు ఏదో రోగంతో బాగా పండుకుంటున్నాడు, లెగవలేదు చెప్పారు. యేసు ప్రభు విన్నాడు. 2వ రోజు ఫోన్ వచ్చింది, అయ్యా ఏదో అన్నం తింటలేదు, మరణించేటట్లున్నాడు, త్వరగా రా అని చెప్పి మరియా మార్తల ఇంటి నుండి యేసు ప్రభుకి వర్తమానం వెళ్ళింది. వీళ్ళేమో యేసు ప్రభు రాలేదు, నా తమ్ముడేమో రోజు రోజుకి సిక్కిపోతున్నాడు, ముఖమంతా పీకిపోతుంది అని వీళ్ళ బాధ. ఆయనేమో రావాలని మరి ప్రయత్నం చేస్తున్నాడో తెలియదు, మరి తండ్రి చిత్తం అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే,
ఏంది ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఈలోగా చనిపోయాడు ఆయన. చాలా బాధపడ్డాను. దేవుడు వస్తే బాగుండు, యేసుప్రభు వస్తే బాగుండు. ఆయన వచ్చినట్లయితే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు కదా. ఆయన రానందువల్లనే వీడు మరణించాడని చెప్పి ఆయన దేవుడు మన తమ్ముళ్ళు పట్టించుకోడుగా మరి ఇప్పుడు చావు వచ్చింది అని వీళ్ళు గొనుక్కుంటూ ఉన్నారు. మార్త అనేటువంటి ఆమె ఏమంటుందో తెలుసా? యేసు ప్రభు 4వ రోజు వచ్చిన తర్వాత ఏమంటుందో తెలుసా? అయ్యా, నువ్వు పెందలాడొస్తే నా తమ్ముడు బాగుపడేవాడే కదా, ఈ ఇరుకు నుండి, ఈ మరణం నుండి, ఈ శాపం నుండి తప్పించేవాడు కదా. నువ్వు మేమంటే నీకు ఇష్టం లేదు, మమ్మల్ని పట్టించుకోవలే అని సొనుగుతా ఉంది. ఎందుకు లేట్ అయ్యాడో అసలు ఆమెకి తెలియదు. దేవుడి యొక్క ఆంతర్యం ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ రోజు రాకూడదని దేవుడు చెప్పాడు, 2వ రోజు రాకూడదు, 3వ రోజు రాకూడదు, ఆయన 4వ రోజే రావాలి. ఎందుకో తెలుసా? మరణించిన దాన్ని లేపడానికి రాకూడదు. ఆయన ఆల్రెడీ ఎన్నో అద్భుతాలు ఆ ప్రాంతంలో చేశాడు. చిన్నదాన్ని లేపాడు, అందరూ చూశారు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, నీ తమ్ముడు మరణం నుంచే కాదు నేను లేపేది, నీ తమ్ముడు కుళ్ళిపోయినా సరే, కుళ్ళిన మాంసాన్ని కూడా, ఎముకలను కూడా నేను అందమైన శరీరంగా మార్చగలననే ఆ భావనతో ఆయన 4 రోజులు వెయిట్ చేశాడు. వీళ్ళేమో 4 రోజులు మించి ఫోన్ చేస్తే రాలేదు యేసు ప్రభు, మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారు. కానీ యేసు యొక్క ఆంతర్యం ఏంటంటే, నీ తమ్ముడు చావాలి, చావు మీద నాకు జయం ఉంది. అంతేకాదు, చనిపోయిన 4 రోజులకి బాడీ కుళ్ళు పడతాయి, పురుగులు పడతాయి. పురుగులు పట్టి మట్టికి మట్టి అయినటువంటి శరీరాన్ని కూడా నేను పునరుద్ధరింపగలిగిన దేవుళ్ళని నీకు 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 ఈ ఊరంతటికి తెలియపరచాలని నా ఆశ. ఆమె మార్పులు ఏంటంటే, అసలు రోగమే రాకూడదు, సావే రాకూడదు, మా ఇంట్లో కీడులే జరగకూడదు, నీ ఆశ. ఆయనేమో జరగని, ఏం జరగని, పడిపోని, ఇరిగిపోని, ముక్కలవుని, కుళ్ళిపోని, నేను వస్తా, నువ్వు అనుకున్న దానికంటే అందముగా రూపుదిద్దుతాను. ఆమేన్. ఆ రోజు మార్త ఏమంటుందంటే, దేవుడు లేట్ చేస్తున్నాడు. లేట్లో కూడా ఒక అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి దేవునికి. ఆమేన్. మీరు అనుకున్నది ఒకలా అందకపోతే ఆ లేట్ అవుతుందా? ఒక ఉద్యోగమైనా, ఒక వివాహమైనా, ఒక ఇల్లు కట్టడమైనా సరే, డోంట్ ఫియర్, కంగారు పడమాకండి. ఒకరు అప్పులు తీర్చాలి, ఈ సంవత్సరం అప్పులు సమాప్తి చేయాలనుకుంటాం, అవి ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాయి. ఉండని 5 సంవత్సరాలు అప్పులు తీర్చలేడా? పెరిగితే భయపడాలా? లాజరు యొక్క శరీరము ఫస్ట్ పుళ్ళు పెట్టింది, రోగం వచ్చింది, తదుపరి జ్వరం వచ్చింది, తర్వాత మరణం వచ్చింది, తర్వాత బాడీ స్మెల్ వచ్చింది, తర్వాత పురుగులు పెట్టినాయి. పట్టని నాకు అసాధ్యమైంది ఏమన్నది, అది నీకు తెలియపరచాలని. ఆమేన్. దేవుడు ప్రత్యక్షతలు ఎలాగవుతాయి అంటే, మనము పూర్తిగా జీరోని చేస్తాడు, తన మహిమను వెల్లడిపరుస్తాడు. ఆమేన్. ఈలోపు మనం గిద్యోను ఆత్మకు దూరం అవుతాము గాక. హల్లెలూయా. గిద్యోను ఆత్మకు మనం దూరం ఉండాలి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. దేవుడు వస్తే బాగుండు, పాస్టర్ బాబు మా ఇంటికి రాలేదు, పాస్టర్ అక్క మా ఇంటికి రాలేదు, వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు. కొన్నిసార్లు అందుబాటులో ఉండవు, కొన్నిసార్లు అనుకూలతలు ఉండవు. ఎందుకయ్యా అంటే, అది జరగని, ఏమైనా జరగని, ఏమైనా చేయగలవు. పాడటం కాదు, నీ జీవితంలో అది నువ్వు రుచి చూడాలి. మైక్ ఇస్తే పాడతాం, ఏమని? కథ మొత్తం మార్చగలవు. పాట కాదు, ఒక అనుభవం నీలో ఉండాలి. మార్త అనుకుంటుంది, ఫస్ట్ వస్తే బాగుండే, ఫస్ట్ వస్తే ఏముండదు అద్భుతం, వచ్చిన స్వామి రాగానే వెళ్ళిపోతే ఎట్లా? అది ఎంత తీవ్రంగా వెళ్ళని, నీ ఇల్లంతా పాతాళంగా మారని, పాతాళాన్ని పరలోకంగా మార్చగల దేవుడు మన దేవుడు. ఆమేన్. అరణ్యమును ఎడారిని పచ్చికగా మార్చగల దేవుడు మన దేవుడు. చెప్పగలడం సరే. ఆమేన్. ఎందుకు కాలం పడతావు?
నా జీవితం ఎడారైపోతుంది, అడివైపోతుంది, రాను దిగజారిపోతున్నా. నువ్వు ఎందుకు అనుకుంటున్నా? మొదటి రోజు అద్భుతం జరగాలని ఎందుకు అనుకుంటున్నా? రెండో రోజు ఎందుకు జరగాలనుకుంటున్నా? పూర్తిగా కుళ్ళిపోని ఆయన అంటున్నాడు, నువ్వు కుళ్ళిపోయినా సరే దానికంటే మహిమాస్పదమైన కార్యమును చేసి నీకు నీ చుట్టుపక్కల వారందరికీ నా మహిమను నీ కనపరచుటకు శక్తి గలవాడు. ఆమె ఎప్పటికీ కంగారు పడమాట. కుళ్ళిపోతే ఏమంటారు? దేవుడికి బలం లేదా? నువ్వే గిద్యోను ఆత్మ చేత ఇంట్లో కంగారు. యోబు అంటున్నాడు, యెహోవా విమోచకుడు, నన్ను ఎక్కడికి పోయినా తీసుకొస్తాడని చెప్పాడు. నిజంగానే దేవుడు ఏం చేశాడు? యోబుని కుళ్ళిపోయినా సరే అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఒకరు నీ ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారు అవుతున్నట్లు ఉండొచ్చు. ఇప్పుడు నీ ఇంట్లో అలా ఉండొచ్చు. సార్ ఇంకా ఏమి లేదు సార్, నా ఇల్లు, నా బ్రతుకు ఏమి లేదు సార్, నా పిల్లలు, సమస్తం పూర్తిగా పాడైపోయింది, ఇక నేను బాగుపడగలనా? దేవుడు వల్ల అవుతాడా? దేవుడు ఉంటే అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆ గిద్యోను ఆత్మను ఆ ఒక్కటి నువ్వు విమోచించగలిగితే, దాని నుండి విడుదల పొందగలిగితే, యెహోవా బాహుబలమును నీవు చూచుదువుగాక, యెహోవా హస్తము నీ ఇంట్లో గొప్ప క్రియలు చేయునుగాక. ఎప్పటికనబాకండి నాకేందో జరుగుతుందని కలవరపడబాకండి. చూస్తా ఉండండి, సముద్రపు ఘోషణగా చూస్తా ఉండండి. వాటిని కట్టించే దేవుడు నా దేవుడు. 600 ఫరో రథాలు, శత్రు సమూహం 600 కానీ 6000 కానీ వాటిని ఒక్క దెబ్బకే హతమార్చే దేవుడు ఆయన. వారితో యుద్ధం చేసే దేవుడు నీ దేవుడు. ఒకవేళ నీ చేతిలో బలం లేదా? అయ్యా వచ్చే వాళ్ళతో యుద్ధం చేయటం నాకు చేతులు బలం లేదయ్య అంటే, నా బాహు నీ మీద చాటుతా, నా బలమైన క్రియలు నీ మీద జరిగిస్తా. కంగారు పడమాట. అనేక సోదరులు మార్గాల్లో ఉండి వెళ్తుందయ్యా నా జీవితం. ఎక్కడికి పోయిన నింద, అవమానము, శోధన, ఇరుకు. అసలు ఊహించట్లేదు నా జీవితం ఇలా అవుతుందని. యేసేపు కూడా అలాగే అనుకొని ఉండొచ్చు, కానీ యేసేపు ఎప్పటికీ అనుకోలేదు. ఎందుకో తెలుసా? తాను గిద్యోను ఆత్మ నుండి దూరంగా ఉన్నాడు. ఈరోజు మనం బలహీనపరుస్తున్న ఆత్మ ఏంది అంటే గిద్యోను ఆత్మ. దేవుడున్నాడా? ఈ కళ్ళకు కనబడుతుందా? నా పరిస్థితి ఇలా అయిపోతే, నా జీవితంలో అయిపోతే దేవుడికి జాలి లేదా, కనికరం లేదనేటువంటి ఆత్మను కనుక నువ్వు దూరపరిస్తే, నువ్వు చూస్తుండగానే నిన్ను సింహాసనం వెనక ఎక్కించడానికి నా దేవుడు శక్తిగల దేవుడు. ఆమె ఒకవేళ మొదటి రోజు రాకపోవచ్చు, నువ్వు అనుకోగలిగిన అప్పులు తీరకపోవచ్చు, రెండవ రోజు అనుకున్నావు అయినా ఆ రోజు ఇల్లు కట్టలేకపోయావు, సమస్తం ఏది కూడా నువ్వు అనుకున్న సమయంలో జరగకపోవచ్చు, పూర్తిగా పాడైపోయి నువ్వు చూస్తూ ఉండగానే కుళ్ళిపోతున్నా నీ పరిస్థితి. అయితే నా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను 2 ఆశీర్వదిస్తాను. ఆమె కుళ్ళిపోయిన లాజరును మహిమగల దేహంతో, మొదటున్న దేహం కంటే మహిమగల దేహంతో తీసుకొచ్చాడంట. ఆ ఊరిలో తనకి ఘనత పెరిగింది, గౌరవం పెరిగింది, ఆ ఇంటంతటికి మెప్పు, ఘనత తీసుకొచ్చాడు దేవుడు. అప్పుడు మార్త అనుకుంది, అయ్యయ్యో నేను దేవుడిని ఇలా అనుకున్నానే, దేవుడు లేట్ చేస్తుంటే నన్ను విడిచిపెట్టాడు అనుకున్నానని ఆమె అనుకొని ఇంకెప్పుడు కూడా గిద్యోను ఆత్మ నాకు దూరమవును గాక. గిద్యోను ఆత్మను దూరపరిచినట్లయితే యెహోవా బాహుబలము మన మీద, మన పిల్లల మీద అద్భుతముగా క్రియ చేయను గాక. వృద్ధి చేస్తానన్న దేవుడు, క్షేమాన్ని కలుగు చేస్తానన్న దేవుడు, న్యాయాన్ని స్థాపిస్తాను, నీతిని నెరవేరుస్తానని చెప్పిన యెహోవా బాహువు ఆసక్తి కలిగి నీ పక్షమై క్రియ జరిగించును గాక. ఆమె కళ్ళు మూసుకున్నాం. దేవుని బిడ్డలారా,